హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోనైతే మీరు మా అక్క వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి గోల్డ్ షాపింగ్ అండ్ శారీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. బట్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినాలి కదా. సో ఇక్కడైతే మమ్మీ పూరీలు చేస్తున్నారు. పూరీలు అంటే మాకు చాలా ఇష్టం, ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే. ఇంకా కిడ్స్కి అయితే చాలా ఇష్టం, పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. మా శామీకి మా ఇష్యూకి చాలా ఇష్టం అనమాట. సో అందుకే మా మమ్మీ ఈరోజు పూరీలు చేస్తున్నారు అనమాట. సో మీకు పూరీలు అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. సో మాకు చిన్నప్పుడు కూడా ఈ పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్లీ తింటున్నాము పూరీలు, అంటే మా మమ్మీ చేసిన పూరీలు అదే. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, పీనట్ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అండ్ పన్నీర్ కర్రీ కూడా చేశారనమాట. సో దాంతో ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాము. సో చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఇలా అందరం కలిసి. సో హ్యాపీ. Tell me how is it? It's very nice. Nice color. నచ్చిందా? సరిపోతుందా? నాకు వేసుకొని చూపించు. And this is your red color t-shirt. I brought it in Tommy. Do you like it? నేను ఇచ్చే అన్ని. Okay, and this is like another fashion top. American Eagle. This is my favorite brand. This is nice. This is nice. You like it? Okay, and this is your shoes. Ta-da. Okay, open it. Look at his face. Thank you. నచ్చిందా? వేసుకుంటావా? వేసుకొని చూస్తావా? వేసుకో, కొంచెం లాగేస్తాను. సాక్స్లు కావాలా? తెచ్చుకోవాలి. సో ఇక్కడైతే మా ఇష్యూ కోసం నేను గిఫ్ట్స్ తెచ్చాను అనమాట. తన కోసం డ్రెస్సెస్ అవి తెచ్చాను అండ్ తన ఫేవరెట్ నైకీ షూస్ తెచ్చాను అనమాట. తనకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ నాకు చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే తనకి సైజ్ సరిపోతుందా లేదా అని. ఎందుకంటే ఇక్కడ యూఎస్కి యూరోప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అక్కడికి ఇక్కడికి షూ సైజ్ అది కూడా అంటే కనుక్కున్నాను. బట్ స్టిల్ కొంచెం ఎలా ఉంటుందా అని చెప్పేసి మొత్తం మీద తనకి చాలా నచ్చింది. సో ఇక్కడ ఫైనల్గా గోల్డ్ షాపింగ్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే మా అక్క మా శామీ కోసం తీసుకుంటుంది అనమాట, జ్యువెలరీ అనమాట. సో చాలా చూస్తున్నాము, చాలా బాగున్నాయి. సో ఇదైతే చాలా బాగుంది. చిన్న చిన్న లక్ష్మీదేవిలు ఉన్నాయి దాని మీద అండ్ ఎమరాల్డ్ అండ్ రుబీస్ అండ్ పర్ల్స్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా డిఫరెంట్గా అన్నీ చూస్తున్నాము. ఇందులో అయితే చిన్ని సీజెట్స్ అంటారు కదా, అది రూబీస్ ఉన్నదనమాట. చాలా బాగున్నాయి అండ్ చాలా మంచిగా చూపిస్తున్నారు. అంటే పిల్లలకి మనం కొనేటప్పుడు ఏంటంటే ఎక్కువగా హెవీగా ఉండకూడదు, వాళ్ళు అంటే అప్పుడప్పుడు వేసుకుంటారు కదా ఒకేషనల్గాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక స్పెషల్ ఒకేషన్ ఉంది, దానికోసమే వచ్చామన్నమాట ఇక్కడికి. మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో ఇదైతే మళ్ళీ చిన్న లక్ష్మీదేవి ఉండి సీజెట్స్ అండ్ రుబీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఇందులోనైతే ఎమరాల్డ్ కూడా ఉంది. చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే ఇప్పుడు నేను మీకు పట్టుకొని చూపిస్తున్నాను కదా, అదైతే నాకు చాలా నచ్చింది. బట్ పిల్లలు అంత హెవీగా వేసుకోరు కాబట్టి, బట్ పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుంది, వెరీ బ్యూటిఫుల్. ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నది. ఇదైతే ఓన్లీ సీజెట్స్ అండ్ ఎమరాల్డ్ అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది. ప్లస్ ఇయర్స్ ఉంచవచ్చు హ్యాపీగాను, వాళ్ళు వేసుకుంటారు. సో బట్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి, నేను చూస్తున్నాను. అక్క అయితే ఒకటి తీసుకున్నది, మీకు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ మా శామీ కోసం ఏం తీసుకుందో. ఇక్కడైతే నేను మా శామీ కోసం తీసుకోవడానికి చూస్తున్నాను అనమాట. ఇక్కడ అన్ని జెమ్ స్టోన్స్ నెక్లెస్లు, హారాలు అన్నీ ఉంటాయి అనమాట. సో మా అందరికీ అయితే ఇదైతే నచ్చింది, చాలా బాగున్నది, చాలా ముద్దుగా ఉన్నది అనమాట. చూస్తున్నాము. స్పెషల్ ఒకేషన్ అని చెప్పాను కదా, దానికోసమే అనమాట తీసుకుంటున్నాను. సో బట్ దానికైతే పెద్ద ఇయర్ రింగ్స్ ఇచ్చాడు, అంత పెద్ద హెవీది పిల్లలు పెట్టుకోరు కదా. ప్లస్ వాళ్ళకి చిన్ని హోల్స్ ఉంటాయి, వాళ్ళు పెయిన్ అంటారు, మళ్ళీ వ్యాజ్లిన్ అన్నీ అప్లై చేసుకోవాలి. అందుకని దానికి సరిపోయేటట్టు డిఫరెంట్ ఇయర్ రింగ్స్ వెతికామన్నమాట. తనకి సరిపోయేటట్లు అక్కడే పెట్టి చూసాము. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో తర్వాత నా కోసం నేను జ్యువెలరీ చూస్తున్నాను. నేనైతే నా పాత హారం ఉండేది, అది నేను ఇచ్చేసాను. అది యూజ్ చేయట్లేదు, అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. యూజ్ చేయనప్పుడు వేస్ట్ కదా అనిపించింది, అందుకని నా హారం ఇచ్చేసి నా దానికైతే అస్సలకే ఎక్స్ట్రా అమౌంట్ పట్టలేదు అనమాట. సో జస్ట్ పాతది ఇచ్చేసి నేను కొత్తది కొనుక్కున్నాను అంతే. ఇక్కడ ఓన్లీ ఎమరాల్డ్వే నేను చూస్తున్నాను అనమాట. సో మల్టీ కాకుండా ఓన్లీ ఎమరాల్డే కావాలని చెప్పేసి చూస్తున్నాను. దీనికైతే చాలా పెద్ద ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. అబ్బో ఎంత పెద్దవైతే వద్దు, నాకు చిన్నవి కావాలి అని చెప్పేసి చిన్నవి తీసుకుంటున్నాను. చిన్న లక్ష్మీదేవి ఉండి బొట్టలు వచ్చాయి అనమాట, చాలా బాగున్నాయి. సో నేను మార్చినప్పుడు కూడా పాతది కానీ కూడా ఇయర్ రింగ్స్ విత్ హారం ఉండేది, అది ఇచ్చేసి అది తీసుకున్నాను అనమాట. ప్రీవియస్ది తీసుకుందామని అనుకుంటున్నాను.
సో, నెక్స్ట్ ఇది చూపించారు. ఇది కూడా చాలా బావుంది. బట్ కొంచెం హెవీగా అనిపించింది. బట్ ఎక్కువ సారీస్ వేసుకుంటారు చూడండి. వాళ్ళకైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చాలా బావుంటది. ఇది ఓన్లీ ఎమరాల్డ్ అండ్ కొన్ని సీజెడ్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ. అండ్ నెమలి పించాలున్నాయి. ఇటు అటు కూడా పీకాక్స్ ఉన్నాయి. డిజైన్ చాలా బావుంది అనిపించింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే ఎవరైనా మ్యారేజెస్ అప్పుడు తీసుకుంటే చాలా బావుంటది అనిపించింది నాకు. లుక్ అయితే చాలా బావుంది. సో, గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. సో, తర్వాత నేను మా అక్క ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అనమాట. వెండి సామాన్లు అన్నీ చూస్తున్నాము. జస్ట్ విండో షాపింగ్ కొనడానికి కాదు. చూడండి అష్టలక్ష్మిలు అంటే ఎంత బాగున్నాయో. అండ్ చిన్ని కృష్ణుడు అండ్ సింహాసనం చాలా బాగున్నాయి. ఇక్కడ మోడల్స్ గానీ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అంటే దీపం పెట్టుకుంటాం కదా! అవి ఇంకా యాంటిక్ బౌల్స్, ప్లేట్స్ అవి కూడా బాగున్నాయి. ఇంతకీ ఇదంతా వైభవ్ జ్యువెలర్స్‌లోనే అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే మా 3 జనరేషన్స్ ఇలాంటి పిక్చర్ అసలుకి ఎప్పుడు క్యాప్చర్ అవ్వలేదు. సో హ్యాపీ ఇన్ని ఇయర్స్ పట్టింది ఇలా అందరం కలిసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో, తర్వాత మేము సీఎంఆర్‌కి వచ్చాము. సీఎంఆర్‌లోనే నేను మా అక్కకి సారీ కొంటున్నా అనమాట. అంటే పట్టు సారీ, కంచి పట్టు సారీస్ ఉంటాయి కదా! ఇక్కడ చాలా బావుంటాయి కదా! ఇక్కడ నేను మా మమ్మీ తీసుకున్నాం కదా! అక్కడికే అనమాట. చాలా బాగా చూపించారు లాస్ట్ టైము. సో, అందుకే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ వచ్చేసరికి మోడల్స్ అన్నీ మారిపోయి అసలుకి చాలా మంచిగా చూపించారు ఇక్కడ. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వచ్చి ఓన్లీ కంచి పట్టే కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చక్కగా చూపిస్తున్నారనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇలా ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేయడం నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ చేయండి సరేనా? సో, మేము డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూసాము అందరం కలిసి. సో, మాకైతే ఈ శారీ చాలా నచ్చింది. సో, మొత్తం మీద మా అక్క కొన్ని శారీస్ అయితే చూస్ చేసుకుంది. వీటిలోననమాట తనకి ఏం నచ్చిందో మీరు కామెంట్ చేయండి. తనైతే ఒక శారీ పిక్ చేసింది. చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా! అంటే రెడ్ కలర్ బార్డర్ వచ్చి దాని మీద ఫ్లవర్స్ లాగా వచ్చింది. చాలా బాగుంది. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు చక్కగా కడతారు. మనకు లుక్ ఏంటో తెలుస్తది. అండ్ ఈ సారీ అయితే అందరికీ నచ్చింది. లైట్ గోల్డ్ కలర్‌లో ఉంది. అండ్ సారీ బార్డర్ అంతా రెడ్ కలర్ చాలా గ్రాండ్‌గా అనిపించింది నాకు ఈ సారీ చూస్తే. అండ్ ఫెస్టివ్స్‌కి చాలా బాగుంటది. లైక్ దివాళీ అలాగ ఒకేషన్స్‌కి గానీ చాలా చాలా బాగుంటది. బార్డర్ గానీ అది కూడా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ పర్పుల్ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్‌లో ఉంది కదా! దీని మీద కూడా కొంచెం రెడ్ కలరే వచ్చినట్టుంది బార్డర్. బట్ చాలా బాగుంది. మీకు ఈ మూడిట్లో ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అక్కయితే ఒక సారీ పిక్ చేసుకున్నది. ఏదో కూడా నాకు కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే లెహంగాలకు వచ్చాము. ఈ లెహంగా మా అక్క మా శామీ కోసం తీసుకున్నది. చాలా బాగున్నది. పర్ఫెక్ట్‌గా తనకి స్టిచ్ చేసినట్టు ఉన్నదనమాట. అంటే మంచిగా చూపించారు కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మాకైతే అందరికీ నచ్చింది.
సో ఈ గ్రీన్ కలర్ చుడిదారు మా అక్క నా కోసం తీసుకుంది. ఇదేంటంటే పట్టు మోడల్లో వచ్చింది. నాకు ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే మనం హ్యాపీగా ఫెస్టివ్స్‌కి వేసుకోవచ్చు కదా! ఈజీగా ఉంటది. సో తర్వాత ఆఫ్‌కోర్స్ మనం డ్రెసెస్, సారీస్ కొనేటప్పుడు దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ మాకు యూఎస్‌లో ఇలాంటివి ఉండవు. సో ఉన్నప్పుడే కొంచెం తీసుకుందామని చెప్పేసి జస్ట్ ఒక ఫ్యాషన్‌గా కొంచెం ట్రెడిషనల్‌గా ఉండేవి కూడా చూద్దామని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ చూస్తున్నాం అనమాట. మరీ ఎక్కువ మోడల్స్ లేవు గానీ పర్వాలేదు కొన్ని ఉన్నాయి అనమాట. లైక్ పర్పుల్ కలర్, బేబీ పింక్ కలర్ చాలా బాగున్నాయి. ఆ 2 మాకు చాలా నచ్చింది. ప్లస్ వాళ్ళు చక్కగా బాక్స్‌లో పెట్టి ఇస్తున్నారు. నేను హ్యాపీగా తీసుకురావచ్చు. ఆఫ్‌కోర్స్ కొరియర్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా నచ్చాయి. ఇక్కడైతే డిజైన్స్ అవన్నీ కూడాను మాకు. సో తర్వాత అలసిపోయిన తర్వాత అక్కడే సీఎంఆర్ దగ్గర ఫుడ్ కోర్ట్ అది ఉంటది కదా! అక్కడ సాయిరాం పార్లర్ ఉంటది కదా! అక్కడ మేమందరం టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాం. మాక్సిమం అందరూ రవ్వ దోస అలాంటివి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఒక పన్నీర్ కర్రీ ఏమో పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చామనమాట. ఇలాగ మేము ఫ్యామిలీ అందరం కూడా స్పెండ్ చేసాము ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.